హాయ్ అందరికీ. ఈరోజు వంకాయతో 2 రకాల పచ్చళ్ళు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఒకటేమో ఉల్లిపాయ వేసి, ఇంకొకటేమో దోసకాయ వేసి 2 రకాల రోటి పచ్చళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా పెద్ద సైజు వంకాయలు 2 తీసుకుని, అంటే నాకు ఇక్కడ కాల్చడానికి అది అవకాశం లేదనమాట. అందుకని మైక్రోవేవ్లో సెట్ చేశాను. ఒక 10 మినిట్స్ కనుక మైక్రోలో సెట్ చేస్తే నిజంగా కుంపటి మీద కాల్చుకున్న దానికంటే కూడా చాలా బాగా అవుతుందండి వంకాయ మెత్తగాను. అది చూసి ఒక 10 మినిట్స్ సెట్ చేసి, అంటే ముందు ఒక 5 మినిట్స్ సెట్ చేసాము, అవ్వలేదు. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ సెట్ చేస్తే చక్కగా వంకాయలు కాలిపోయినాయి. కొంచెం నూనె రాసేసి వంకాయలకి పెట్టేస్తే చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. 2 రకాలుగా చేద్దాం అనుకున్నాను కదా పచ్చడి. అందుకని చెప్పి 15 కాయలు తీసుకున్నాను. కొంచెం చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర మామూలే మనం రెగ్యులర్గా చెప్పుకునేదే. చింతపండు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఉప్పు అనేవి కామన్. పచ్చిమిరపకాయలు అనేవి పచ్చళ్ళలో కామన్ అనమాట. ఆ పైన ఏం వేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది పచ్చడి. మిగతా ఇవన్నీ బేస్ ముందు చెప్పినవి. ఈ వంకాయలు చక్కగా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఆ తొక్కంతా ఒలిచేసుకుని, సపోజ్ మీకు కాల్చుకోవడానికి అవ్వలేదు అనుకోండి, ముక్కలుగా కట్ చేసుకుని కూడా చేసేయచ్చు అనమాట. ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేపేసేయచ్చు. అప్పుడు ఏంటంటే ఈ తొక్కలు కూడా మనం తినేయాల్సి ఉంటుంది. ఆ తొక్కలు తినటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనేది నిజంగా నాకైతే తెలియదు, లేకపోతే అది కూడా చెప్పేదాన్ని. అలా కట్ చేసుకుని తొక్కలు తీసుకున్న తర్వాత అట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి, లోపల పురుగు పుచ్చు ఏమన్నా ఉంటే అవి తీసేసుకుంటాం అనమాట. అంతవరకు కట్ చేసి తీసేసుకుంటాము. అలా చేసుకుని శుభ్రంగా చక్కగా తొక్కలన్నీ తీసేసి నీట్గా గుజ్జు మాత్రమే తీసుకోవాలి. గుజ్జు మాత్రమే తీసుకుని దాన్ని పచ్చడికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఈ వంకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇదివరకు ఏమీ లేవు అనేవారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లు అవి వచ్చిన తర్వాత, గూగుల్ సెర్చ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వంకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పున్నారు. కనుక వంకాయ మంచిది. అదిగో వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర అన్నీ కలిపేసి దంచుతున్నాం. దంచేది మా పాప హెల్ప్ చేస్తుందండి. ఈవేళ మా పాప వచ్చింది తనకి హాలిడే అని చెప్పి. చూడండి చింతపండు కూడా వేసి దంచుతున్నాము. రోట్లో దంచడం తనకి సరదాగా అనిపించింది, అందుకని నేను చేస్తానని కూర్చుంది. చక్కగా చేస్తుందన్నమాట. అలాగా దంచుకోవాలి, చక్కగా మెత్తగా దంచుకొని. మెత్తగా అంటే మరీ కాటుకులాగా ఏం రుబ్బుకోవక్కర్లేదు. జస్ట్ కాటుకులాగా అయితే మిక్సీలో వేసుకోవచ్చు. సేమ్ అదే, జస్ట్ టచ్ చేస్తే అంటే కొద్దిగా దంచితే చాలన్నమాట. అందుకని నేను మిక్సీ వాడలా దీనికి కూడా. ఊరికే అలా రోట్లో దంచుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని మిక్సీలో వేస్తే ఉంది ఒక్క దెబ్బకి అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది పేస్ట్ లాగా. కానీ అది రుచిగా ఉండదు. ఇలాగ రోట్లో రుబ్బుకున్నదే బాగుంటుందన్నమాట. అలా రుబ్బుకుని దాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి, ఒక దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ, ఒక దాంట్లో కొద్దిగా దోసకాయ కలిపామన్నమాట. ఇలా వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, టమాటా పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి ఇట్లాంటివన్నీ మాకు బాగా అలవాటండి. అలాగే కంది పచ్చడి, కొబ్బరి పచ్చడి, పెసర పచ్చడి, అలాంటివన్నీ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అవన్నీ మిక్సీలో చేస్తాము. ఇలాంటివన్నీ రోట్లో చేస్తామన్నమాట. ఇవన్నీ పొడులు, అలాగే కంది పొడి, కరివేపాకు పొడి, అలాగే కారం, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, అలాగే మునగాకు పొడి చేయాలనుకుంటున్నాను రేపు ఎల్లుండి. ఇంట్లో పెద్ద మునగ చెట్టు ఉంది. నిన్న అలా మునగ చెట్టు వైపు చూస్తుంటే 2 కాయలు దొరికినాయి అనమాట. అంటే అయిపోయింది సీజను. ములక్కాయల సీజన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అనమాట. 2 ములక్కాయలు దొరికితే అవి కోసుకుని చక్కగా పాలు పోసి ఉండాను, ములక్కాడ పాలు. ఎవరికైనా కావాలంటే అది కామెంట్ పెట్టండి. ములక్కాడ పాలు ఈసారి చేసినప్పుడు అది కూడా వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే వీడియో చేయలేదు.
అగో ఉల్లిపాయలు వేసి కొద్దిగా లైట్గా కచ్చపచ్చగా దంచేసి ఆ పచ్చడిలో కలిపేసుకుంటాం అనమాట. కలిపేసి అది పక్కకు తీసేసుకుంటాం. అయితే ఈ 2 పచ్చళ్ళు చేయడం వల్ల కొంచెం మిరపకాయలు సరిపోయినట్టుగా లేవు అనిపించలేదు. కారం సరిపోలేదేమో అనిపించింది. మళ్ళీ అందుకని మళ్ళీ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించి తీసుకొచ్చాను. వేయించి తీసుకొచ్చి మళ్ళీ అవి కూడా దంచాము కొద్దిగా. తర్వాత కారం రెండిటికి సరిపోయిందనమాట. కొంచెమన్నా కారం చురుక్కుమనేలాగా ఉండాలి కదా రోటి పచ్చడి అన్నాక. ఇది ఉల్లిపాయతో ఒక పచ్చడి తయారైపోయింది. వంకాయ పచ్చడిలో ఉల్లిపాయ జస్ట్ అలా టచ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే దోసకాయ అయితే అది పూర్వీకుల పచ్చడి అనమాట. పూర్వం నుంచి చేస్తున్న పచ్చడి దోసకాయ వంకాయ పచ్చడి. చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు ఈ పచ్చడి. తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళేమో ఏంటి మాకు తెలుసులే అన్నట్లుగా అనుకోకండి. తెలియని వాళ్ళు మాత్రం చూసి నేర్చుకుంటారు, ఇంట్లో తయారు చేసుకుంటారు. అందుకని చెప్పి చేయడం జరుగుతుంది. ఇదేమో దోసకాయల కోసం మళ్ళీ దంచుతున్నారు. అదిగోండి దోసకాయలు. యాక్చువల్లీ దోసకాయలు చాలా చిన్న ముక్కలు కోయాలి. నేను కొంచెం అశ్రద్ధగా కోసినట్లున్నాను. కొంచెం పెద్ద ముక్కలు వచ్చినాయి. చాలా వంటలో చాలా శ్రద్ధ అవసరం అండి. ఏమాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయినా కూడా ఎగ్జామ్ రాసినట్టే చెప్పాలంటే. బాగా చదువుకుని సంవత్సరం అంతా పరీక్ష రాస్తారు కదా, దాంతో సమానంగా అనిపిస్తుంది. చిన్న ముక్కలైతే అసలు ఇంత దంచే పని కూడా ఉండదన్నమాట, జస్ట్ కలిపేసుకోవడమే. అదే అనిపించింది. దోసకాయ చాలా పెద్దది వచ్చింది. దుబాయ్లో ఎక్కడో రేర్గా దొరుకుతాయి అన్నమాట దోసకాయలు. తెప్పిస్తే చాలా పెద్ద దోసకాయ పంపించారు వాళ్ళు. పంపించేసరికి సరే అని చెప్పి నేను మామూలుగా కోసేసాను అలవాటు ప్రకారంగా. అలా కాకుండా దాన్ని ఇంకా సన్న ముక్కలు కట్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఏదైనా కానీ చేసేసాను కాబట్టి ఇంకా తప్పదు. అదిగో పచ్చిమిరపకాయలు మళ్ళీ రుబ్బుతున్నాము. మళ్ళీ కొద్దిగా చింతపండు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ రుబ్బామన్నమాట. ఆ పచ్చడిలో కొద్దిగా కలిపాము. కలిపితే అప్పుడు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సరిపోయిన దానికి ఇప్పుడు తాలింపు వేయాలనుకుంటున్నాము. జస్ట్ ఇప్పుడు నేను తాలింపు వేసే విధానం ఇదండి. ఫస్ట్ నూనె పెట్టిన తర్వాత, నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తాను. వెల్లుల్లిపాయ తాలూకా పోషక విలువలన్నీ కూడా నూనెలోకి వెళ్తాయి అన్నమాట. అంటే వాసన, రుచి, తర్వాత దాని తాలూకా మెడికేటెడ్ వాల్యూస్ అవన్నీ కూడా నూనె తీసుకుంటుంది. నూనె తీసుకున్న తర్వాత ఇందులో శనగపప్పు ఉంది కదా, శనగపప్పు వేస్తాను. అదిగోండి శనగపప్పు ఎక్కువ లేట్గా వేగుతుంది. లేట్గా వేగిన తర్వాత మినప్పప్పు వేస్తాం. అది కూడా బాగా లేట్గా వేగుతాయి. ఈ రెండు లేట్గా ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట వేగడానికి. తర్వాత ఎండుమిర్చి వేస్తాం. ఎండుమిర్చి తొందరగానే వేగిపోతుంది. అదిగోండి ఎండుమిర్చి తొందరగానే వేగిపోద్ది. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత అన్నీ కూడా వేగిన తర్వాత అని వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే దాని తాలూకా ఒరిజినల్ టేస్ట్ మనకు రాదు. అదిగో ఆవాలు తొందరగా వేగిపోతాయి, ఫటాఫట్ వేగిపోతాయి. జీలకర్ర కూడా అంతే, తొందరగా చిటపటలాడిపోద్ది. నూనె కరెక్ట్ కాక మీద ఉంటే తొందరగా వేగిపోతాయి అనమాట, వెంటనే చిటపటలాడిపోతాయి. అందుకని లాస్ట్లో వేస్తాం. లాస్ట్లో వేసి అవి చిటపట అన్నాక అప్పుడు మనం ఇంగువ కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకుంటే ఆ లాస్ట్లో ఇంకా దాని ఫ్లేవరు పక్కగా మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట. అవి చిటపట అనే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి తాలింపులు వేసేస్తే అది పెద్ద తాలింపు అని అనిపించుకోదు, రుచిగా ఉండదన్నమాట. ఇలా ఓపికగా చేసుకోవాలండి వంట అంటే. నూనె కాకుండానే పప్పులు వేసేస్తారు, పప్పులు వేగకుండానే ఆవాలు వేసేస్తారు, ఆవాలు వేగకుండానే జీలకర్ర వేసేస్తారు, అవన్నీ వేగకుండానే కూరలో వేసేస్తారు తాలింపు. చాలా చోట్ల చూస్తున్నాను నేను. అలా కాకుండా ఇలా చక్కగా వేసుకుంటే బాగుంటుంది. తాలింపు అయిపోయిందండి. అదిగోండి ఒకటేమో దోసకాయతోటి వంకాయ పచ్చడి, ఇంకొకటి ఉల్లిపాయతో వంకాయ పచ్చడి.
మీరు చేసుకుని కామెంట్స్ పెట్టండి, లేకపోతే చూసిన తర్వాత కామెంట్స్ పెట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.